ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 10 జూన్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు శ్రీమతంను అనుసరిస్తూ అందరికీ సుఖంనివ్వాలి. శ్రేష్టంగా ఇతరులను శ్రేష్టంగా చేసేందుకు మీకు శ్రేష్ట మతం లభిస్తుంది. ప్రశ్న: దయాహృదయులైన పిల్లల హృదయంలో ఏ అల వస్తుంది? వారు ఏం చేయాలి? జవాబు: దయాహృదయులైన పిల్లల మనసులో మేము గ్రామానికి వెళ్ళి సర్వీస్ చేయాలని అనిపిస్తుంది. ఈ రోజుల్లో పాపం మనుషులు చాలా దుఃఖంలో ఉన్నారు. వారి వద్దకు వెళ్ళి విశ్వంలో పవిత్రత, సుఖశాంతుల దైవీ స్వరాజ్యం స్థాపన అవుతూ ఉంది. ఇది అదే మహాభారత యుద్ధం. తప్పకుండా ఆ సమయంలో తండ్రి కూడా ఉండినారు. ఇప్పుడు కూడా తండ్రి వచ్చి ఉన్నారు అని సంతోషకర వార్తను వినిపించండి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు మేము ఈశ్వర్య సంతానము అని తప్పకుండా భావిస్తారు. స్వయాన్ని తప్పకుండా ఆత్మగానే భావిస్తారు. శరీరం ఉన్నందువల్లనే ఆత్మ దాని ద్వారా వింటుంది. తండ్రి ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు, అందుకే వినిపిస్తున్నారు. మేమిప్పుడు ఈశ్వర్య సంతానము లేక ఈశ్వర్య సంప్రదాయము తర్వాత దైవీ సంప్రదాయులుగా అవుతామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గాధికారులుగా దేవతలే ఉంటారు. మనం మళ్ళీ 5000 సంవత్సరాల క్రితం వలె దైవీ స్వరాజ్యం స్థాపన చేస్తున్నాము. మళ్ళీ మనం దేవతలుగా అవుతాము. ఈ సమయంలో పూర్తి ప్రపంచం, విశేషంగా భారతదేశంలోని మనుషు మాతృలందరూ పరస్పరం దుఃఖాన్నే ఇచ్చుకుంటున్నారు. సుఖధామం కూడా ఉంటుందని, ఒకప్పుడు ఉండేదని వారికి తెలియదు. పరంపిత పరమాత్మ వచ్చి అందరికీ సుఖశాంతులను ఇస్తారు. ఇక్కడ ప్రతి ఇంట్లో పరస్పరం దుఃఖంనే ఇచ్చుకుంటున్నారు. విశ్వం అంతటా దుఃఖం ఉంది. ఇప్పుడు తండ్రి మనల్ని 21 జన్మలకు సదా సుఖవంతులుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. దుఃఖం ఎప్పటి నుండి ప్రారంభమైందో, మళ్ళీ ఎప్పుడు పూర్తి అవుతుందో వేరే ఎవ్వరి బుద్ధిలో చింతన జరగదు. మనం ఈశ్వర్య సంప్రదాయస్తులుగా ఉండేవారమని, వాస్తవానికి పూర్తి ప్రపంచంలోని మనుషు మాతృలందరూ ఈశ్వర్య సంప్రదాయస్తులని మీ బుద్ధిలో మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరూ వారిని తండ్రి అని పిలుస్తారు. ఇప్పుడు శివబాబా మాకు శ్రీమతంను ఇస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. శ్రీమతం ప్రసిద్ధమైనది. సర్వశ్రేష్టమైన భగవంతుడే సర్వశ్రేష్టమైన మతం. వారి గతి మతి అంటే పద్ధతులు, విధానాలు భిన్నమైనవని మహిమ ఉంది. శివబాబా శ్రీమతం ఎలా ఉన్న మనల్ని ఎలా తయారు చేస్తుంది? స్వర్గానికి అధికారులుగా చేస్తుంది. ఇతర మనుషు మాతృలంతా నరకానికి యజమానులుగా చేస్తారు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. ఈ నిశ్చయమైతే ఉంది కదా. నిశ్చయబుద్ధి గలవారే ఇక్కడకు వస్తారు. బాబా మనల్ని మళ్ళీ సుఖధామానికి యజమానులుగా చేస్తున్నారని కూడా గ్రహిస్తారు. మనమే 100% పవిత్ర గృహస్థ మార్గంలోని వారిగా ఉండేవారమనే స్మృతి కలిగింది. 84 జన్మల లెక్క కూడా ఉంది కదా. ఎవరెవరు ఎన్ని జన్మలు తీసుకుంటారు, తర్వాత ఏ ధర్మాలు వస్తాయో వారి జన్మలు కూడా కొద్దిగానే ఉంటాయి. ఇప్పుడు మేము ఈశ్వర్య సంతానమని పిల్లలు నిశ్చయం ఉంచుకోవాలి. అందరినీ శ్రేష్టంగా చేసేందుకు మనకిప్పుడు శ్రేష్ట మతం లభిస్తోంది. మన తండ్రే మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భగవంతుని కలిసే మార్గాలని మనుషులు భావిస్తారు. కానీ భగవంతుడు చెప్తున్నారు, వీటి ద్వారా ఎవ్వరూ నన్ను కలవలేరు, నేనే వస్తాను. అందుకే నా జయంతిని ఆచరిస్తారు. కానీ ఎప్పుడు ఎవరి శరీరంలో వస్తానో బ్రాహ్మణులైన మీకు తప్ప వేరెవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ సుఖంనివ్వాలి.
ప్రపంచంలో అందరూ ఒకరికొకరు దుఃఖంనే ఇస్తారు. వికారాలలోకి వెళ్ళటము అంటే దుఃఖం ఇవ్వటమని వారికి తెలియదు. ఇది చాలా గొప్ప దుఃఖమని ఇప్పుడు మీకు తెలుసు. పవిత్రంగా ఉండే కుమారిని అపవిత్రం చేస్తారు. నరకవాసిగా చేసేందుకు ఎంత ఆడంబరంగా ఉత్సవం చేస్తారు. ఇక్కడ అలాంటి హడావిడి ఆడంబరాల మాటే లేదు. మీరు చాలా శాంతిగా కూర్చుని ఉన్నారు. అందరూ సంతోషిస్తారు. విశ్వం అంతటినీ సదా సుఖవంతంగా చేస్తారు. మీరు శివశక్తుల రూపంలో గౌరవింపబడుతున్నారు. మీ ఎదుట లక్ష్మీనారాయణులకు కూడా ఏమాత్రం మహిమ లేదు. శివశక్తుల పేరే ప్రసిద్ధమై ఉంది. ఎందుకంటే తండ్రి ఎలా సర్వీస్ చేశారో, అందర్నీ పవిత్రం చేసి సదా సుఖవంతులుగా చేశారో, అలా మీరు కూడా తండ్రికి సహయోగులుగా అయ్యారు. కనుక శివశక్తులైన మీకు భారత్ మాతలకు మహిమ ఉంది. ఈ లక్ష్మీనారాయణులు రాజారాణులు, వారి ప్రజలంతా స్వర్గవాసులు. అదేమైనా పెద్ద విషయమా? వారు ఎలాగైతే స్వర్గవాసులో అలా ఇక్కడి రాజారాణులు అందరూ నరకవాసులు. అలాంటి నరకవాసులను మీరు స్వర్గవాసులుగా చేస్తారు. మనుషులకు ఏమీ తెలియదు. పూర్తి తుచ్చబుద్ధి గలవారిగా ఉన్నారు. ఏమేమో చేస్తూ ఉంటారు. ఎన్ని యుద్ధాలు మొదలైనవి చేస్తారు. ప్రతి విషయంలో దుఃఖమే దుఃఖం ఉంది. సత్యుగంలో ప్రతి విషయంలో సుఖమే సుఖం ఉంటుంది. ఇప్పుడు అందరికీ సుఖంనిచ్చేందుకే బాబా శ్రేష్ఠ మతంను ఇస్తారు. శ్రీమద్ భగవాను వాచ అని మహిమ కూడా ఉంది. శ్రీమతం మనుష్య వాచ కాదు. సత్యుగంలో దేవతలకు మతంనిచ్చే అవసరమే ఉండదు. ఇక్కడ మీకు శ్రీమతం లభిస్తుంది. తండ్రితో పాటు మీరు కూడా శివశక్తులని గాయనం చేయబడతారు. ఇప్పుడు మళ్ళీ ఆ పాత్రను ప్రాక్టికల్గా అభినయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరు మనసా వాచా కర్మన అందరికీ సుఖంనే ఇవ్వాలి. సుఖధామానికి మార్గాన్ని చూపించాలి. ఇదే మీ కర్తవ్యం. శారీర నిర్వహణ కొరకు పురుషులు ఉద్యోగ వ్యాపారాలు కూడా చేయవలసి వస్తుంది. సాయంకాల సమయంలో దేవతలు విహారానికి భూప్రదక్షిణ చేస్తారని అంటారు. ఇప్పుడు దేవతలు ఇక్కడకు ఎక్కడి నుండి వస్తారు? కానీ ఈ సమయాన్ని శుద్ధమైందని అంటారు. ఈ సమయంలో అందరికీ తీరిక కూడా లభిస్తుంది. పిల్లలైన మీరు నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ స్మృతి చేయాలి. ఏ దేహదారికి చాకరీ మొదలైనవి చేయరాదు. తండ్రి ద్రౌపది పాదాలు ఒత్తినట్లు మహిమ ఉంది. దీని భావాన్ని అర్థం చేసుకోవాలి. ఇది స్థూలంగా కాళ్ళు ఒత్తే విషయం కాదు. బాబా వద్దకు వృద్ధులు మొదలైన వారందరూ వస్తారు. భక్తి చేస్తూ చేస్తూ అలసిపోయారని బాబాకు తెలుసు. అర్ధకల్పం ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు కదా, కావున ఈ కాళ్ళు ఒత్తారు అన్న పదాన్ని వారు తీసుకున్నారు. కృష్ణుడు కాళ్ళు ఎలా ఒత్తగలడు? అదేమైనా శోభిస్తుందా? మీరు కృష్ణుణ్ణి కాళ్ళు ఒత్తినిస్తారా? కృష్ణుణ్ణి చూడగానే అతన్ని కౌగలించుకుంటారు. అతడిలో చాలా చమత్కారం ఉంటుంది. కృష్ణుడు తప్ప మరే విషయము బుద్ధిలో కూర్చోదు. అతడే అందరికంటే తేజోమయుడు. అంత చిన్న బాలకుడైన కృష్ణుడు మురళి నడిపించేవాడనే విషయమే శోభించదు. ఇక్కడ మీరు శివబాబాను ఎలా కలుసుకుంటారు? శివబాబాను స్మృతి చేస్తూ తర్వాత వారి వద్దకు రండి అని పిల్లలైన మీకు చెప్పవలసి ఉంటుంది. మమ్మల్ని శివబాబా 21 జన్మలకు సుఖవంతంగా చేస్తారని పిల్లలైన మీకు లోపల సంతోషం ఉండాలి. ఇటువంటి తండ్రికి మీరు సమర్పణ అయిపోవాలి. లౌకికంలో సుపుత్రులుగా ఉండే వారిపై తండ్రి బలిహారం అవుతాడు. ఎందుకంటే వారు తండ్రి కోరికలన్నీ పూర్తి చేస్తారు. మరికొందరు తండ్రిని కూనీ కూడా చేయిస్తారు. ఇక్కడ మీరు అత్యంత ప్రియమైన వారిగా అవ్వాలి. ఎవరికీ దుఃఖంనివ్వరాదు. దయాస్వరూప పిల్లల హృదయంలో పల్లె పల్లెకు వెళ్ళి సేవ చేయాలని ఉంటుంది. ఈ రోజుల్లో పాపం వారు చాలా దుఃఖంలో ఉన్నారు. విశ్వంలో పవిత్రత సుఖశాంతుల దైవీరాజ్యం స్థాపన అవుతూ ఉందనే
సంతోషకరమైన వార్తను వారికి వినిపించండి. ఇది అదే మహాభారత యుద్ధం. ఆ సమయంలో తప్పకుండా తండ్రి కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా తండ్రి వచ్చి ఉన్నారు. బాబా మనల్ని పురుషోత్తములుగా చేస్తున్నారు అని మీకు తెలుసు. ఇది పురుషోత్తమ సంగం యుగం. మనము పురుషోత్తములుగా ఎలా అవుతామో మీకు తెలుసు. మీ లక్ష్యం ఏమిటి అని మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు. మనుషుల నుండి దేవతలుగా అవ్వటము అని చెప్పండి. దేవతలు ప్రసిద్ధి చెందినవారు. దేవతల భక్తులుగా ఉన్నవారికి అర్థం చేయించాలని తండ్రి చెప్తున్నారు. మొట్టమొదట శివుని భక్తిని ప్రారంభించింది కూడా మీరే. తర్వాత దేవతలను భక్తి చేశారు. కనుక మొట్టమొదట శివుని భక్తులకు అర్థం చేయించండి. నన్ను స్మృతి చేయమని శివబాబా చెప్తున్నారని వారికి చెప్పండి. శివుణ్ణి పూజిస్తారు, కానీ వారు పతిత పావనుడైన తండ్రి అని వారికి తెలియదు. భక్తి మార్గంలో ఎంత మోసపోతారో, ఎన్ని ఎదురుదెబ్బలు తింటారో చూడండి. శివలింగాన్ని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, ఇంట్లోనే పూజించవచ్చు. మరి అమర్నాథ్, బద్రీనాథ్ మొదలైన యాత్రలకు వెళ్ళే అవసరమేముంది? అయితే భక్తి మార్గంలో మనుషులు తప్పకుండా ఎదురుదెబ్బలు తినాల్సి ఉంది. మీరు వాటి నుండి విడిపించాలి. మీరు శివశక్తులు, శివుని కుమారులు. మీరు తండ్రి నుండి శక్తి తీసుకుంటారు. అది కూడా స్మృతి ద్వారానే లభిస్తుంది. వికర్మలు వినాశనమవుతాయి. పతిత పావనులు తండ్రే కదా. స్మృతి ద్వారానే మీరు వికర్మాచీతులుగా పావనంగా అవుతారు. అందరికీ ఈ మార్గాన్ని తెలపాలి. ఇప్పుడు మీరు రాముని వారిగా అయ్యారు. రామరాజ్యంలో సుఖం ఉంటుంది, రావణరాజ్యంలో దుఃఖం ఉంటుంది. భారతదేశంలోనే ఇంతగా పూజలు జరిగే చిత్రాలు ఉన్నాయి. అనేక మందిరాలు ఉన్నాయి. కొందరు హనుమంతుని పూజారులు, కొందరు ఇంకొకరి పూజారులు. దీనినే అంధవిశ్వాసము అని అంటారు. ఇంతకుముందు మేము కూడా అందులుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఎవరో ఏమిటో బ్రహ్మకు కూడా ఇంతకుముందు తెలియదు. పూజలుగా ఉన్నవారే పూజారులుగా అయ్యారు. సత్యుగంలో పూజ్యులు, ఇక్కడ పూజారులు. బాబా ఎంతో బాగా అర్థం చేయిస్తారు. పూజలు సత్యయుగంలో ఉంటారని మీకు తెలుసు. ఇక్కడ ఉండేదే పూజారులు, కనుక వారు పూజలే చేస్తారు. మీరు శివశక్తులు. ఇప్పుడు మీరు పూజ్యులు కాదు, పూజారులు కాదు. తండ్రిని మర్చిపోకండి. ఇది సాధారణ తనువు కదా. ఇందులో అత్యంత ఉన్నతమైన భగవంతుడు వస్తారు. మీరు తండ్రిని మీ వద్దకు రమ్మని ఆహ్వానిస్తారు కదా. బాబా రండి, మేము చాలా పతితులుగా అయిపోయాము. పాత పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిల్లలు ఆహ్వానిస్తారు. ఇక్కడ పావనులు ఎవ్వరూ లేరు. పతితులందరినీ తప్పకుండా పావనంగా చేసి తీసుకెళ్తారు కదా. కావున అందరూ శరీరంను వదలాల్సి ఉంటుంది. మనుషులు ఎప్పుడైనా శరీరాన్ని వదిలితే ఎంతగానో దుఃఖపడతారు. మీరు సంతోషంగా వెళ్తారు. ఎవరు శివబాబాను ఎక్కువగా స్మృతి చేస్తారో చూస్తామని ఇప్పుడు మీ ఆత్మ రేస్ చేస్తుంది. శివబాబా స్మృతిలో ఉంటూ ఉంటూ శరీరాన్ని వదిలితే ఎంతో సౌభాగ్యం. నావా ఆవలి తీరానికి చేరిపోతుంది. ఇలా పురుషార్థం చేయండి బాబా అందరికీ చెప్తున్నారు. సన్యాసుల్లో కూడా కొందరు అలాంటి వారు ఉంటారు. బ్రహ్మతత్వంలో లీనమయ్యేందుకు అభ్యాసం చేస్తారు. చివర్లో అలా కూర్చునే శరీరాన్ని వదిలేస్తారు. నిశ్శబ్దం ఆవరిస్తుంది, శబ్దత ఏర్పడుతుంది. సుఖమైన రోజులు మళ్ళీ వస్తాయి. అందుకే బాబా మీ వద్దకు రావాలి అని మీరు పురుషార్థం చేస్తారు. మిమ్మల్ని స్మృతి చేస్తూ మా ఆత్మ పవిత్రమైనప్పుడు మీరు మమ్మల్ని మీ చేతిలో తీసుకెళ్తారు. ఇంతకుముందు కాశీ కల్వట్లో చాలా ప్రీతితో బలి అయ్యేవారు. మేము ముక్తులైపోతామని భావించేవారు. ఇప్పుడు మీరు బాబాను స్మృతి చేస్తూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు. ఈ స్మృతి బలం ద్వారా పాపాలు అంతమైపోతాయి. వారు
నీటి ద్వారా మా పాపాలు కట్ అవుతాయని, ముక్తి లభిస్తుందని భావిస్తారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఇవేవి యోగ బలం కాదు. పాపాలను శిక్షలు అనుభవిస్తూ వెళ్ళి జన్మ తీసుకుంటారు. మళ్ళీ కొత్తగా పాపాల ఖాతా ప్రారంభమవుతుంది. కర్మ అకర్మ వికర్మల గుహ్యగతిని బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. రామరాజ్యంలో కర్మలు అకర్మలుగా అవుతాయి. రావణరాజ్యంలో కర్మలు వికర్మలుగా అవుతాయి. అక్కడ ఏ వికారాలు మొదలైనవేవి ఉండవు. మధురాతి మధురమైన పుష్పాల వంటి పిల్లలకు బాబా మనకు అన్ని యుక్తులు, అన్ని రహస్యాలు అర్థం చేయిస్తున్నారని తెలుసు. తండ్రిని స్మృతి చేయటమే ముఖ్యమైన విషయం. పతిత పావనుడైన తండ్రి మీ సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఎంత నిరహంకారులు! ఎలాంటి అహంకారమూ లేదు. పూర్తి సాధారణంగా నడుస్తూ ఉంటారు. బాప్దాత ఇరువురు పిల్లల సేవకులే. మీకు ఇద్దరు సేవాదారులు ఉన్నారు. సర్వశ్రేష్టమైన శివబాబా ప్రజాపిత బ్రహ్మ. వారైతే త్రిమూర్తి బ్రహ్మ అని అనేస్తారు. వారికి అర్థమేమీ తెలియదు. త్రిమూర్తి బ్రహ్మ ఏం చేస్తారో ఏమీ తెలియదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మేము ఈశ్వర్య సంతానము. శ్రేష్ఠ మతానుసారం నడవాలని సదా నిశ్చయం ఉండాలి. ఎవరికి దుఃఖం ఇవ్వరాదు. అందరికీ సుఖంనిచ్చే దారిని చూపించాలి. సెకండ్ పాయింట్, సుపుత్రులుగా అయ్యి తండ్రిపై బలిహారి అవ్వాలి. బాబాగారి ప్రతి ఆశను పూర్తి చేయాలి. ఎలాగైతే బాప్దాదా నిర్మాణులుగా నిరహంకారులుగా ఉన్నారో అలా తండ్రి సమానంగా అవ్వాలి. వరదానము, స్వ ఉన్నతి ద్వారా సేవలో ఉన్నతి చేసే సత్యమైన సేవాదారి భవ. సేవ యొక్క ఉన్నతి కొరకు విశేషమైన ఆధారము స్వోన్నతి. స్వోన్నతి తక్కువగా ఉంటే సేవ కూడా తక్కువగా ఉంటుంది. కేవలం ఎవరికైనా నోటి ద్వారా పరిచయం ఇవ్వటమే సేవ కాదు, కానీ ప్రతి కర్మ ద్వారా శ్రేష్ఠ కర్మల ప్రేరణ ఇవ్వటం కూడా సేవయే. ఎవరైతే మనసా వాచా కర్మన సదా సేవలో తత్పరులై ఉంటారో వారికి సేవ ద్వారా శ్రేష్ఠ భాగ్యం యొక్క అనుభవం అవుతుంది. ఎంతగా సేవ చేస్తారో అంతా స్వయం కూడా ముందుకు వెళ్తారు. తమ శ్రేష్ఠ కర్మ ద్వారా సేవ చేసేవారు సదా ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. స్లోగన్, సమీపంగా వచ్చేందుకు ఆలోచించటం, మాట్లాడటం మరియు చేయటం సమానంగా చేసుకోండి. అవ్యక్త సూచన, ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఏకాగ్రతకు ఆధారం అంతర్ముఖత. అంతర్ముఖతలో ఉండటం వలన సూక్ష్మ శక్తుల లీలను అనుభవం చేస్తారు. ఆత్మిక స్థితిలో ఉండి ఆత్మలను ఆహ్వానించటం, ఆత్మలతో ఆత్మిక సంభాషణ చేయటం, ఆత్మల సంస్కార స్వభావాలను పరివర్తన చేయటం, ఆత్మల కనెక్షన్ను తండ్రితో జోడించటం, ఇటువంటి ఆత్మిక లీలలు అనుభవం అవుతాయి. అచ్చా, ఓం శాంతి.